ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానంను చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చుని, వారి మరణ ఆలకించి వారిని రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడని, వారి ప్రార్థన ఆయన ఆలకించి రక్షిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలవారంటే దేవునికి చాలా ఇష్టం. వారు చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ఉన్నవారైనా లేనివారైనా ఎలాంటి వారైనా సరే, దేవుడంటే భయం భక్తి ఉన్నవారంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి సహోదరి సహోదరులారా, వారిని దేవుడు ఎంతగా సన్మానిస్తాడు అంటే, వారి కోరిక ఏదైనా సరే మన్నించి వారికి సహాయం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారి కోరికలు ఏముంటాయండి? వారు దేవునికి విరోధంగా కోరుకుంటారా? కోరుకోరు. దేవునికి అనుకూలంగానే, దైవ చిత్తానుసారంగానే, వాక్యానుసారంగానే కోరుతారు. అందువలన దేవుడు వారి కోరికలను నెరవేరుస్తాడు. సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో చాలా కోరికలు ఉన్నాయి కదూ. ఆ కోరికలు నెరవేరాలని నువ్వు ఆశపడుతున్నావు కదూ. అయితే నువ్వు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నీ కోరికలన్నింటినీ దేవుడు నెరవేరుస్తాడు. నువ్వేం సందేహపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన ఎరిగి ఉన్నాడు. వారి కోరికను తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అదేవిధంగా నీ కోరికను కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే నీ కోరిక అది ఏమిటో ఆ విషయాన్ని దేవునితో సున్నంగా తెలియచేయి. ఆయనతో నువ్వు మాట్లాడు. ప్రభువా, నా యొక్క ఆశ ఇది, నా కోరిక ఇది. దేవునికి స్పష్టంగా క్షుణ్ణంగా నువ్వు తెలియజేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కోరికను ఆయన తీరుస్తాడు, నీ ఆశను ఆయన తీరుస్తాడు. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలన్నా, లేకుంటే నీకు ఆశీర్వాదం కావాలన్నా, ఏ మేలు కావాలి, సంతోషంగా సమాధానం ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబం క్షేమం ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబంతో రక్షించబడాలనుకుంటున్నావా? లేదా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నావా? లేక మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నావా? నువ్వు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నీ బిడ్డలు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? నీ బిడ్డలకు మంచి సంబంధాలు కుదిరి మంచిగా వివాహం జరగాలని కోరుకుంటున్నావా? నువ్వేం కోరుకుంటున్నావు? ఏ విషయాల్ని కోరుతా ఉన్నావు? నువ్వు కోరుకున్న దాన్ని దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ మరింటాడు, దేవుని రక్షిస్తాడు. అయితే నువ్వు స్పష్టంగా దేవుణ్ణి కోరుకో. దేవుని నువ్వు కోరుకున్నట్టు దేవునికి సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. నీ జీవితంలో కూడా నీ కోరికను మన్నించి దేవుడు నీ ఆశని, నీ కోరికను తీర్చిపోతున్నాడు. నీ ఆలోచన ఆయన సఫలపరచబోతున్నాడు. కనుక నువ్వు దేవుని యందు భయభక్తులను బిడ్డవైతే దేవుని కోరుకో. ఖచ్చితంగా నీ యొక్క ఆశలను, కోరికలను సంపూర్ణంగా దేవుడు తీర్చి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ప్రజలు నేను ఏడుకున్నటువంటి ఆ యొక్క కోరిక ఏంటో, మనవి ఏంటో, ఆ యొక్క ఆశ ఏంటో నిశ్చయంగా తీర్చమని నీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు దయచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ బిడ్డల యొక్క అవసరాలు, అక్కర్లు నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాల్ని నువ్వు నెరవేర్చమని, ఆశీర్వదించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నువ్వు తోడుండి కార్యాలు చేయమని సమర్పిస్తున్నాను. అయ్యా, ఈ దినమంతా నీ ప్రజల చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచండి. వారికి కావలసిన క్షేమము, సంతోష, సమాధానం ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద ఉంచి ఆస్వాదించమని, నీ నామాన్ని అత్యధికంగా మహింపరచుకోమని, అన్ని విషయాల్లో మహిం పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.